మన తండ్రి అయిన దేవుని నుండి కృపయు సమాధానము మీకు కలుగునుగాక. ఆమెన్, ఆమెన్. క్రీస్తునందు ప్రియమైన వారలారా, మనము మరొక మాసములోకి ప్రవేశించాము. ఇది దేవుని యొక్క అపారమైన కృప. అందును బట్టి దేవునికి మనము కృతజ్ఞతలు చెల్లించుదాం. ఈ సెప్టెంబరు మాసములో దేవుడు నీ జీవితమందు గొప్ప కార్యము జరిగించునుగాక. నేటి దినము దేవుని వాక్యమును వాగ్దానముగా మనము పొందుకుందాం. దేవునికి స్తుతులు చెల్లించుదాం. దేవుడిచ్చిన వాగ్దానాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లించుదాం. దేవుడు నీకు క్షేమమును విస్తరింపజేయుచున్నాడు. ఆమెన్, ఆమెన్. ఈ వాగ్దానమును 116వ కీర్తన 7వ చరణములో దేవుడు ఈ కీర్తనకారుని ద్వారా వ్రాయించాడు. నా ప్రాణమా, యెహోవా నీకు క్షేమము విస్తరింపచేసి ఉన్నాడు. నా ప్రాణమా, యెహోవా నీకు క్షేమమును విస్తరింపజేసి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఈ కీర్తన రాసినటువంటి కీర్తనాకారుడు తన ప్రాణముతో చెబుతున్నాడు, నా ప్రాణమా, దేవుడు నీకు క్షేమమును విస్తరింపచేసి ఉన్నాడు కనుక నువ్వు దిగులు పడకు, విశ్రాంతిలో ఉండు అని తన ప్రాణంతో చెబుతున్నాడు. మన దేవుడు మహాదేవుడు, గొప్ప దేవుడు. గత 8 మాసములు మన ప్రాణములకు ఆయన విశ్రాంతినిస్తూ మనలను కాపాడుతూ ఆయన మన క్షేమ స్థితిని ఎరిగినవాడు గనక క్షేమమును విస్తరింప చేస్తానని వాగ్దానం చేశాడు. ఈ 116వ కీర్తనలో ఈ కీర్తనాకారుడు దేవుని సౌశీల్య గుణములను గురించి, దేవుని సౌశీల్య గుణములను గురించి 5వ చరణము నుండి 8వ చరణం వరకు కొన్ని సంగతులు వ్రాశాడు. దేవుడు ఎంత మంచివాడు అన్నది మనం చూస్తాం. దేవుడు తన భక్తులను ఎలా సహాయపడగలడో ఈ కీర్తనాకారుడు ఈ 5 నుంచి 8 చరణాలలో ఉన్న భాగాలలో ఆయన వివరిస్తూ ఉన్నాడు. కొన్ని విషయాలు చూద్దాం. 1, దేవుడు దయాళుడు, నీతిమంతుడు, వాత్సల్యము గలవాడు అని వివరించాడు. 2వదిగా పాపులను కాపాడువాడు. 5వ 6వ చరణములో ఉంది, పాపులను కాపాడువాడు. ఇక 3వదిగా దేవుడు క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా క్షేమమును విస్తరింపచేయువాడు. ఎవరికి క్షేమమును విస్తరింపచేస్తాడంటే పాపులకు వారిని కాపాడి వారికి క్షేమమును విస్తరింపచేస్తాడు. దేవుడు పాపులను ప్రేమించి రక్షించేవాడు. పాపులను శిక్షించి నశింపచేయడము ఆయన ఉద్దేశము కాదండి. నీవు పాపివి కదా, నిన్ను శిక్షించాలి అని అనుకున్నది దేవుని ఉద్దేశం కాదు. గనుక నశింపచేయకుండా రక్షించాలి అన్నది దేవుని యొక్క ఉద్దేశమై ఉంది. వారిని రక్షించడమే ప్రధానము దేవునికి. ఒకవేళ అలా పాపిని శిక్షించాలనుకుంటే భూమి మీద ఇప్పటి వరకు ఎంతోమంది చనిపోయి ఉండేవారు. దేవుడు శిక్షించగలిగిన వాడైతే, కానీ శిక్షించే దేవుడు రక్షించగల సమర్థుడు. పాపిని వారి పాపముల నుండి రక్షించడమే యేసయ్య ఉద్దేశము. వారికి క్షేమమును విస్తరింప చేయడమే దేవుని ఉద్దేశము. ఈరోజు నీవు నీ పాపముల నుంచి నీవు కాపాడబడ్డావు. యేసు ప్రభువు నిన్ను రక్షించుకున్నాడు గనక, నీవు దేవుని బిడ్డవు గనక, దేవుడు దయాళుడు, నీతిమంతుడు, వాత్సల్యము కలిగిన వాడు గనక ఆయన నిన్ను నశింపచేయకుండా, నన్ను నశింపచేయకుండా రక్షించాడు. ఆయన 3వదిగా క్షేమమును విస్తరింపచేయువాడని మనం చూస్తూ ఉన్నాం. ఆయన యందు విశ్వాసం ఉంచిన వారికి క్షేమమే కానీ క్షామము రానియడండి. క్షేమమును కలుగచేసేవాడే కానీ క్షామమును రానియడు. ఒకవేళ క్షామము వచ్చినా, కరువు వచ్చినా అందులో నశింపనీయడు. కరువు కాలములో కాపాడే కరుణామయుడు మన యేసయ్య.
కన్నీళ్ళ నుండి మనను కాపాడు దేవుడని 8వ చరణములో ఉంది. మరణము నుండి నా ప్రాణమును, కన్నీళ్లు విడవకుండా నా కన్నులను, జారిపడకుండా నా పాదములను నీవు తప్పించి ఉన్నావు. ఎంత గొప్ప మాట! జారిపడకుండా. కొన్నిసార్లు విశ్వాసపు జీవితంలో మనము అప్పుడప్పుడు బలహీనమవుతూ ఉంటాం. జారిపోయానేమో, పడిపోయానేమో అనుకుంటూ ఉంటాం. కానీ ఈ కీర్తనకారుడు అంటూ ఉన్నాడు, జారిపడకుండా నా పాదములను నీవు తప్పించి ఉన్నావు. ఎంత గొప్ప దేవుడు! గత 8 మాసాలు దేవుడు మనల్ని ఎన్నో ప్రమాదాల నుంచి మన పాదాలు జారిపోకుండా ఆయన తప్పించాడండి. మనకు క్షేమమును విస్తరింపచేశాడు, రక్షణనిచ్చిన దేవుడు. 9వ చరణములు అంటాడు, సజీవులున్న దేశములో యెహోవా సన్నిధిని నేను కాలము గడుపుదును. ఎక్కడ గడుపుతాడంట తన కాలమును? దేవుని సన్నిధిలో గడుపుతాడంట. అది ఈ భక్తునికి దొరికిన గొప్ప భాగ్యము. ఇదే మనకు దొరికిన నిత్య జీవము. దేవుని సన్నిధిలో మనము క్షేమముగా ఉండడము, కృపాక్షేమములు కలిగి ఉండడము మనకు దొరికిన గొప్ప ధన్యత. గనుక దేవుడు నీకు క్షేమమును విస్తరింపచేయుచున్నాడు. ఆమెన్, ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన నా తండ్రి, మీకు వందనాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. నేను నీకు క్షేమమును విస్తరింపజేయుచున్నాను అని వాగ్దానము చేసిన దయాళుడవు, నీతిమంతుడవు, వాత్సల్యము కలిగిన వాడవు, వాగ్దానము నెరవేర్చే సమర్థుడవై ఉన్నావు నాయన. మీకు వందనాలు, స్తుతులు. మీ యందు విశ్వాసముంచిన వారికి క్షేమమే గాని క్షామమును రాని అని దేవుడవు నీవు. ఒకవేళ వచ్చినా నీవు నశింప చేయకుండా, మరణము నుండి, కన్నీళ్ళ నుండి జారిపడకుండా నీవు కాపాడే దేవుడవని ఈరోజు వాగ్దానం చేశావు తండ్రి. ఏ పాటి వాడను, మేమే పాటి వారము నాయన. ఈ 2024వ సంవత్సరములో 8 మాసములు మేము భూమిపైన ఉన్నాము అంటే ఇది కేవలము మీ సన్నిధిలో మాకు దొరికిన గొప్ప భాగ్యము. ఈ సన్నిధి అనుభవము కలిగినటువంటి ప్రియులు, మా ప్రియ బిడ్డలు ఇతర దేశాలలో ఉంటుండగా వారి స్వదేశాన్ని, వారి బంధువుల నుంచి, వారి రక్త సంబంధికుల నుండి, ఉద్యోగరీత్యా నాయన, చదువుల రీత్యా దూరదేశాలలో ఉన్న బిడ్డలకు తల్లిదండ్రులు, రక్త సంబంధికులు, తోబుట్టులు దూరంగా ఉన్న వారు మీ సన్నిధిలో ఉండే భాగ్యాన్ని వారికి ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. వారి జీవితకాలం అంతయు మీ సన్నిధి కాంతి వారిపై ఉండునుగాక. ఎవరికి ఏది అవసరముగా ఉన్నదో, ఎవరిలో ఏది లోటుగా ఉన్నదో, ఎవరికి ఏది కొరతగా ఉన్నదో ఎరిగిన దేవుడవనైనా అనుగ్రహించండి. సమాధానమును, సంతోషమును మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నా. క్షేమము విస్తరింప చేస్తానన్నావు. ఈ లోకములో మాకు కావలసింది కృప, క్షేమము. ఇవి కేవలము మీ యుద్ధ మాత్రమే దొరికేవి. గనక దయగల మా తండ్రి, 9వ మాసములోకి మమ్మల్ని ప్రవేశింపచేసి మీరు మాకు సమీపంగా ఉన్నారని మమ్మల్ని మరొకసారి బలపరిచినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ, తెలుగు రాష్ట్రాలలో ఉన్న మా ప్రియ బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారు నాయన. విపరీతమైన వర్షాల చేత మా తెలుగు ఉభయ రాష్ట్రాలలో వర్షాల కారణము చేత లోతట్టు ప్రాంత ప్రజలు నివసించడానికి ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. పూరి గుడిసెలలో ఉన్నవారు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. సారంబి వేసిన ఇళ్లలో మేము సుఖంగా ఉన్నాము. పూరి గుడిసెలలో అవి కూడా లేక పుట్టిపాతులపై పడి ఉన్నవారు, గుడారాలలో నివసించుతున్న వారికి ఈ వర్షాల కారణం చేత ఎంతో ఇబ్బంది కలుగుతోంది. అట్టి బిడ్డలందరినీ కూడా మీరు కాపాడండి. ప్రభుత్వం వారి వంతు వారు సహాయం చేస్తూ ఉన్నారు. ఇంకా సహాయం అందని వారు ఎందరో ఉన్నా వారికి మీరు మాత్రమే నాయన సహాయం చేసే వారిని లేపగలరు నా తండ్రి. లేవనెత్తి మీ ప్రియబిడ్డలను కాపాడమని ప్రార్థిస్తూ మహిమను మీకు చెల్లిస్తున్నాం. ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసునామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మని సన్నిధి, సహాయం, సహవాసము, క్షేమము ఇప్పుడు ప్రభు రాకడ వరకు మనకెల్లరికీ తోడై ఉండునుగాక. ఆమెన్, ఆమెన్. మే గాడ్ బ్లెస్ యు. దేవుని కృప మీకు సదా తోడై ఉండునుగాక.
ఆమెన్.